హల్లెలూయా. ఈరోజు మనము 1వ దినవృత్తాంతాల గ్రంథము 17, 18 అధ్యాయాలు చదువుకుందామండి. దావీదు తన ఇంట నుండి ప్రవక్తయైన నాతానుని పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేసితిని. నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకొక దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమనియు, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటైనను పలికియుంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని 8వ వచనం నుంచి చదువుతున్నానండి. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసితిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుని వలన కలుగు నీ సంతతి నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుషుడు మాటలాడుచున్నట్లు దయ పాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత జందురని మాట ఇచ్చియున్నావు. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదును నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేయుదును? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజమే. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. 21వ వచనం చదువుతున్నానండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చు అతని సంతతిని గూర్చు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. దేవా,
నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగెను. యెహోవా, నీవు దేవుడవయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదని సెలవిచ్చున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికినీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమెన్. 18వ అధ్యాయం కూడా చదువుకుందామండి. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. శోబా రాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100 కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటన్నిటికీ చీలమండల నరములు తెగవేయించెను. శోభారాజైన హదదెజెరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదదెజరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండియు కూనులో నుండియు దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. 9వ వచనం నుంచి చదువుతున్నానండి. దావీదు శోభారాజైన హదదెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదదెజరునకును తోహుకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందునకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చెయ్యబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిస్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకున్న వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయుండి తన జనులందరికి నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియే ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలకును యాజకులు. షౌషా శాస్త్రి యెహోయోదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. ఆమెన్.